నమస్తే అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'అరణ్యంలో గొప్ప సంగీత కచేరీ'. ఒక సుందరమైన పచ్చని అరణ్యంలో జంతువులందరూ స్నేహంగా కలిసి జీవించేవారు. వాళ్ళలో బుద్ధిమంతమైన పామర పక్షి హూట్, అందమైన పాట పాడే చిన్న పక్షి ఆర్య, మృదువైన జింక పాన్, పని చిత్తంతో ఉన్న బీవరు బెన్నీ ఉండేవారు. ఒకరోజు వాళ్ళంతా కలిసి అరణ్యంలో అందరికీ పాటలు, సంగీతం వినిపిద్దాం అని నిర్ణయించుకున్నారు. హూట్ ఆర్కెస్ట్రాను నడిపిస్తాడు. ఆర్య పాటలు పాడుతుంది. పాన్ ఫ్లూట్ వాయిస్తుంది. బెన్నీ డ్రమ్ములు మోగిస్తాడు. వాళ్ళు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కానీ పాటలు, వాయిద్యాలు కలిసి రాలేదు. హూట్ బాగానే నడిపించాడు కానీ ఆర్య పాట కొంచెం తప్పింది. ఫాన్ ఫ్లూట్ మెల్లగా వాయించాడు కానీ బెన్నీ డ్రమ్ములు చాలా శబ్దంగా మోగించాడు. అందరూ అసహ్యంగా ఫీలయ్యారు. హూట్ అన్నాడు, మనమందరం కలిసి వినాలి, కలిసి పాట పాడాలి, సహకరించాలి. ఆర్య, ఒక్కొక్క మాట విందాం, సలహాలు తీసుకుందాం. పాన్, ప్రతి ఒక్కరి బలాలు వేరే వేరే, మనం సహనం కలిగి ఉండాలి. అందరూ కలిసి మళ్ళీ ప్రాక్టీస్ చేశారు. ఆర్య తన పాటను సరిచేసింది. బెన్నీ డ్రమ్ములు మెల్లగా వాయించాడు. హూట్ అందర్నీ బాగానే నడిపించాడు. చివరికి వాళ్ళ సంగీతం అద్భుతంగా మారింది. అరణ్యంలో ఉన్న అన్ని జంతువులు వచ్చి వాళ్ళ కచేరీ చూశారు. అందరూ చాలా సంతోషించారు. ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, మనం కలిసి పనిచేస్తే గొప్ప విజయాలు సాధించవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.